ఎన్టీఆర్ జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రత కల్పించారు. పోలీస్ సిబ్బందితో పాటు సిఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఈవీఎంల భద్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్తోన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో మా ప్రతినిధి తిరుమల రాజ్ ఫేస్ టు ఫేస్. భద్రత సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, భద్రత ఏర్పాట్లు ఎలా చేశారు ఈవీఎంకి సంబంధించి? ఈవీఎంస్కి సంబంధించిన భద్రత అనేది అంటే స్ట్రాంగ్ రూమ్స్ అంటాము. ఈ స్ట్రాంగ్ రూమ్స్ అనేవి కంప్లీట్గా అంటే కిటికీలు కానీ వెంటిలేటర్స్ కానీ అన్నీ కూడా పూర్తిగా అనేటువంటిది క్లోజ్ చేయడం జరుగుతుంది. కేవలం సింగిల్ డోర్ ఎంట్రీ అనేటువంటిది మాత్రమే ఒకటి ఉంటుంది. దాంట్లో పవర్ అనేటువంటిది బయట కంట్రోల్ అనేది ఉంటుంది. తర్వాత ప్రాపర్ లేఅవుట్, ఇటు ఎయిర్ కానీ లేకపోతే ఇటు వాటర్ కానీ ఎటువంటిది కూడా లోపలికి రాకుండా అనేటువంటి ఉంటుంది. ర్యాట్ ప్రూఫ్ అనేటువంటిది ఉంటుంది. సో అన్ని రకాల దాన్ని వాటర్ ప్రూఫ్ అండ్ తర్వాత దెన్ ఫైర్ ప్రూఫ్ అన్ని విధాలుగా జాగ్రత్తలు అనేటువంటి తీసుకునేటట్టు ఉన్నాం. దెన్ సిఏపిఎఫ్ అని చెప్పి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అనేది అది కూడా అనేది కంట్రోల్లోకి వెళ్ళింది. తర్వాత సీసీటీవీస్ ఆర్ దేర్. తర్వాత స్టేట్ పోలీస్ కంట్రోల్ అనేటువంటి ఉంది. దెన్ రెగ్యులర్గా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనేటువంటి డ్రాఫ్ట్ చేసాం. వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి చూస్తారు. క్యాండిడేట్స్ కూడా రెగ్యులర్ రావడానికి అనేటువంటిది వాళ్ళకు కూడా ప్రొవిజన్ అనేటువంటి పెట్టాం. వాళ్ళు కూడా రెగ్యులర్గా సీసీటీవీ ఇమేజెస్ అని చూసుకోవచ్చు. సో ఈ విజయవాడ పార్లమెంట్ సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఏ ప్రాంతాల్లో భద్రపరచడం జరిగింది సార్ ఈవీఎంలో? అంటే ఇప్పుడు మొత్తం అంతా ఇది నోవా కాలేజ్. ఈ నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో మొత్తము 4 అనేటువంటి ఉన్నాయి. అంటే విజయవాడ సెంట్రల్ అనేది, తర్వాత విజయవాడ వెస్ట్, తర్వాత నందిగామ అండ్ తిరువూరు. పక్కన నిమ్రా కాలేజ్ అని ఉంది, నిమ్రా ఇంజనీరింగ్ కాలేజు. నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్లో జగ్గయ్యపేట, తర్వాత విజయవాడ ఈస్ట్. ఆ పక్కన నిమ్రా మెడికల్ కాలేజ్ బ్లాక్ అని ఉంది, అక్కడ మైలవరం. మొత్తం ఈ 7 కలిపి ఇక్కడ ఈ క్యాంపస్ సెంటర్ మొత్తం